తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసుకి ఏమైంది అనే ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు ప్రకాష్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఏంటి వదినా నువ్వు చెప్పింది? అమ్మ అన్నయ్యకు అసలు విషయమే చెప్పలేదు. నువ్వు టెన్షన్ పడకు శ్వేత, మీ అన్నయ్యని నేను ఒప్పిస్తా కదా. నేను ఏదైనా మాట చెప్తే అది మీ అన్నయ్య చెప్పినట్టే అని గుర్తుపెట్టుకో. ఇంకా అమ్మని అంటావా? మేమిద్దరం కలిసి ఒప్పిస్తాంలే. కానీ వదినా, వాళ్ళు కట్నం కొంచెం ఎక్కువగానే అడుగుతారు. మనం అంత ఇవ్వలేము. అవన్నీ నీకెందుకు? పెద్దవాళ్ళం మేము చూసుకుంటాం కదా. నువ్వు వెళ్ళి కళ్యాణ్తో కాసేపు మాట్లాడుపో. ఆ మాట అనగానే శ్వేత సిగ్గుల మొగ్గ అయింది. బుగ్గలు రెండు ఎర్రగా అయ్యాయి. చూడు, అప్పుడే ఎంత సిగ్గో. ఇక పెళ్ళైతే మమ్మల్ని మర్చిపోతావేమో. అబ్బా పో వదినా అంటూ సిగ్గుతో పారిపోయింది. తనకు మాట అయితే ఇచ్చాను, కానీ ఈ పెళ్ళి ఎలా చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు. నేనే తన అన్నని అని ఎలా చెప్పేది? సిద్ధులా ఉన్న మధుమతి గారు తొందరగా దొరికితే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు అని అనిపించింది. నా కోరిక ఆ దేవుడు విన్నాడనుకుంటా. తర్వాతి రోజు నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, తొందరగా రమ్మని. ఆ ఫోన్ కాల్ రాగానే సిద్ధు దొరికిపోయాడేమో అని అమ్మ చెల్లి ఇద్దరూ సంతోషపడిపోయారు. నాకు కూడా ఆనందంగానే ఉంది. ఎందుకంటే నాలా ఉన్న మధుమతి గారు దొరికితే నేను మళ్ళీ మామూలు మనిషి అవ్వచ్చు కదా అని. అలా ఆలోచిస్తూ నేను శ్వేత ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. నేరుగా ఎస్ఐ గారి దగ్గరకు వెళ్ళి, సార్ మా సిద్ధు దొరికాడా? ఎక్కడున్నాడు సార్? మీ సిద్ధు దొరకలేదు, కానీ మీరు దొరికారు మేడం. నేను దొరకడం ఏంటండి అంటూ అయోమయంగా అడిగాను. మీరు కనబడటం లేదని కంప్లైంట్ వచ్చింది. మీరేం మాట్లాడుతున్నారు? నేను ఇక్కడే ఉన్నాను కదా, కనపడటం లేదని అంటారేమిటి? ఇంతకీ ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? అదిగో మీ అమ్మ నాన్న అంటూ ఒకవైపు చూపించాడు. వాళ్ళని ఎక్కడో చూశాను అని ఆలోచిస్తున్న నాకు హోటల్లో మధుమతి గారి గదిలో చూశాను అని గుర్తొచ్చింది. వాళ్ళు ఎవరో కాదు, మధుమతి గారి అమ్మా నాన్న. అది తెలియగానే షాక్తో అలాగే ఉండిపోయాను. మధుమతి గారి అమ్మా నాన్న కూడా ఆశ్చర్యంగా నా వంక చూస్తున్నారు. అంతలా ఏముందబ్బా అని నన్ను నేను చూసుకున్నాక అర్థమైంది, వాళ్ళు నా గుండెల మీద ఉన్న తాళి చూస్తున్నారు అని. అయినా నా దరిద్రం ఇంత దరిద్రంగా ఉందేంటి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాలేదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. కేరళ సిద్ధులా మారిన మధు పరిస్థితి. తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోవడంతో మధుకు ఏం చేయాలో అర్థం కాలేదు. తినడానికి కూడా డబ్బు లేదు. వెంటనే తనకు తెలిసిన ఒక స్నేహితురాలికి డబ్బు కావాలని మెసేజ్ చేసింది. తన అకౌంట్ కొంచెం లాక్లో ఉంది, 2 రోజుల్లో డబ్బులు ఇస్తాను అంది. ఈ 2 రోజులు ఎలా బ్రతకాలా అని ఆలోచిస్తూ తను ఉంటున్న హోటల్ యజమానిని ఏదైనా పని దొరుకుతుందా అని అడిగితే, తేయాకు ఫ్యాక్టరీలో పని చేస్తావా, రోజుకు 500 రూపాయలు ఇస్తాను అని అన్నాడు. సరే ఏదో ఒకటి కదా అని ఒప్పుకుంది. అప్పటిదాకా ఏసీ కారులో తిరిగిన తనకు ఒళ్ళు వంచి ఒకరోజు పనిచేస్తూ చెమట చిందిస్తుంటే మొదటిసారి డబ్బు విలువ తెలిసింది. సాయంత్రం పని అయిపోయాక 500 తన చేతిలో పెడుతుంటే అది తన ఖర్చు పెట్టిన 1,00,000 కంటే కూడా ఎక్కువ విలువలాగా అనిపించింది. సాయంత్రం హోటల్లో కడుపు నిండా తినింది. ఎందుకో ఒకసారి ఆరాధ్య ఎలా ఉందో చూడాలి అని అనిపించింది. వెంటనే ఫోన్లో యాప్ ఆన్ చేసింది, కానీ అందులో ఏమీ కనపడటం లేదు. మొత్తం చీకటిగా ఉంది. తను లాకెట్లో పెట్టిన సీసీ కెమెరా పనిచేయడం లేదా? ఆరాధ్య కనపడకపోయేసరికి సిద్ధులా ఉన్న మధుమతికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. తను ఏమైనా ప్రమాదంలో చిక్కుకుందా అని మనసంతా గాబరాగా ఉంది. వెంటనే ఎలాగైనా హైదరాబాద్ వెళ్ళి ఆరాధ్యని చూడాలని మనసు తొందర పెట్టింది. కానీ వెళ్ళడానికి డబ్బులు లేవు. ఇప్పుడెలా అని ఆలోచిస్తున్న తనకు ఎందుకైనా మంచిది అని వెంట తెచ్చుకున్న గోల్డ్ రింగ్ ఒకటి కనిపించింది. వెంటనే దాన్ని అమ్మేసి కేరళ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంది. ప్రయాణం మొత్తం ఆరాధ్యకు ఏమైందా అని భయపడుతూనే ఉంది. తనను చూసేదాకా ప్రాణం నిలవనీయడం లేదు. అలా టెన్షన్ పడుతూనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగింది. ట్యాక్సీ ఎక్కి లింగంపల్లి పోనివ్వమంది. వాడు హైవే మీద వేగంగా నడుపుతూ ఇంకో కారును గుద్దేశాడు. యాక్సిడెంట్ కేసు అని చెప్పి అందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు. ట్యాక్సీ డ్రైవర్ని అరెస్ట్ చేసి సిద్ధులా ఉన్న తన వివరాలు అన్నీ రాసుకొని ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. అమ్మయ్యా అని తను బయటకు నడుస్తుండగా ఒక కానిస్టేబుల్ ఎదురుగా వచ్చాడు. తను చూసి
నువ్వు సిద్ధు కదా అని అడిగాడు. హా అని తడుపడుతూనే తలాడించి వెళ్ళబోతే తనని గట్టిగా పట్టుకున్నాడు. ఎక్కడికి పోతున్నావురా? పెళ్లి చేసుకొని పెళ్ళాం పిల్లని వదిలేసి పారిపోతావా? నిన్ను అంత ఈజీగా వదులుతామనుకున్నావా? ఆ మాట వినగానే తను ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయింది. అసలు తనకు పెళ్ళి అవ్వడం ఏంటి? కొంపదీసి ఈ సిద్ధుగాడికి ముందే పెళ్ళైపోయిందా? ఇలా ఇరుక్కున్నానేంటి అని భయపడిపోయింది. సార్, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? నాకు పెళ్ళవడం ఏంటి అని బింకంగా అంది. ఒరేయ్, నాకేమైనా చూపు సరిగ్గా లేదని అనుకుంటున్నావా? మేం వెతుకుతున్నది నిన్నే. అయ్యో వదలండి సార్, నాకు అర్జెంటు పని ఉంది. నాకింకా పెళ్లి కాలేదు. మీకెవరో తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. నీకోసం వారం రోజుల నుంచి ఎతుకుతున్నాం. అది కూడా నీ కేసేమో బుల్లెట్ రైల్ కేసు. కోడిపిల్ల చికెన్ షాప్ ముందే గంతులేస్తూ దొరికి ఖైమా అయినట్టు చివరికి నువ్వు పోలీస్ స్టేషన్కే వచ్చి దొరుకుతావని అనుకోలేదు. ఈ సినిమా డైలాగులు మాత్రం బాగానే చెప్పారు, కానీ ఇంతకీ నా భర్త ఎవరో చెప్పండి. ఆ మాట అనగానే పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ తన వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు. తమ కళ్ళ ముందు ఉన్న ఒక అబ్బాయి తన భర్త ఎవరు అని అడిగితే ఆ మాత్రం షాక్ అవుతారు కదా. ఒరేయ్, కొంపదేసి నువ్వు ఆ టైపా అని అంటూ అప్పటిదాకా తనని కదలకుండా పట్టుకున్న కానిస్టేబుల్ దూరంగా జరిగాడు. అప్పుడు అర్థమైంది మధుకి తను ఏం మాట్లాడిందో. ఇప్పుడు తను సిద్ధు రూపంలో ఉంది అని మర్చిపోయింది. అయ్యో సారీ సార్, భార్య అనబోయి భర్త అనేశాను. ఇంతకీ నాతో తాళి కట్టించుకున్న ఆ మహా ఇల్లాలు ఎవరో చెప్తారా? ఆ అమ్మాయి పేరు మధుమతి. ఆ పేరు వినగానే ఇప్పుడు తను ఆశ్చర్యపోయింది. ఏ అమ్మాయి అయినా తన ఆలోచనలతో సరిపోలే అబ్బాయిని భర్తగా కోరుకుంటుంది, కానీ తనకు తనే భర్త అని తెలిస్తే బహుశా ఇలాగే షాక్ అవుతుందేమో. అప్పుడే మధుకి జరుగుతున్నది మొత్తం అర్థమైంది. అంటే మధులా మారిన సిద్ధు తనని పెళ్లి చేసుకున్నాను అని చెప్పుకొని తిరుగుతున్నాడన్నమాట. ఎందుకు అలా చేశాడు? కావాలనే చెప్పాడా? ఇలా చాలా ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి. వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే ముందు ఈ పోలీస్ స్టేషన్ నుంచి బయటపడాలి అని అనుకుంది. వెంటనే ఆ కానిస్టేబుల్ వైపు తిరిగి, తను చెప్పిందా? సార్, తను నా భార్యనే. నేను ఉద్యోగం కోసం అనుకోకుండా కేరళ వెళ్లాల్సి వచ్చింది. అది తనతో చెప్పలేదు. అందుకని భయపడి ఇలా కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్తోంది తన దగ్గరికే. మంచి కథ చెప్పి తప్పించుకుందామని అనుకుంటున్నావా? ఇంటికే అంటున్నావు కదా. సరే పద, మా జీప్లోనే వదులుతాం. ఇక చేసేదేమీ లేక ఆ కానిస్టేబుల్తోనే తన భార్య లాంటి భర్త దగ్గరకు మధుమతి బయలుదేరింది. హైదరాబాద్ లింగంపల్లి పోలీస్ స్టేషన్. మధులా మారిన సిద్ధు పరిస్థితి. నాలా మారిపోయిన మధుమతి గారు దొరకరేమో అని ఆనందంగా పోలీస్ స్టేషన్కి వచ్చిన నేను నా ఆశలు ఆవిరి అవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకంటే నాకెదురుగా మధుమతి గారి అమ్మ నాన్న ఉన్నారు. నన్ను చూసి వాళ్ళ కూతురే అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళ చూపు నా తాళి మీద పడింది. వాళ్ళ కళ్ళల్లో కోపం కదలాడింది. నా పక్కనే ఉన్న శ్వేత ఏం జరుగుతోందో అర్థం కాక నా వైపు చూసింది. నా బొంద, నా జీవితంలో ఏం జరుగుతోందో నాకే తెలియడం లేదు. ఇక తనకేం చెప్తాను? ఇలా ఆలోచిస్తూ ఉండగానే మధుమతి వాళ్ళ నాన్నగారు వేగంగా నా దగ్గరకు వచ్చి నా చెంప మీద గట్టిగా కొట్టారు. దెబ్బకు నా కళ్ళు బైర్లు కమ్మాయి. ఇప్పటిదాకా మా అమ్మే నన్నెప్పుడూ కొట్టలేదు. ఈ రూపం మారడం వల్ల ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర చెంపదెబ్బ తినాల్సి వచ్చింది. ఆయన మీద పట్టరానంత కోపం వచ్చింది, కానీ నన్ను నేను నియంత్రించుకున్నాను. నీకేం తక్కువ చేశాం? చిన్నప్పటి నుంచి ఏది కావాలంటే అది కొనిచ్చాం, ఎంత కావాలంటే అంత ఇచ్చాం. నీకొక మంచి పెళ్లి సంబంధం తీసుకొని వస్తే మాకు చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడమే కాకుండా ఎవరో అనామకుణ్ణి పెళ్లి చేసుకున్నావా అంటూ ఆవేశంగా మళ్ళీ నా మీదకు రాబోయారు. ఇంతలో ఆయన భార్య వచ్చి ఆయన్ను ఆపింది. నాకు ఆయనకేం చెప్పాలో కూడా అర్థం కాలేదు. అయినా ఇదంతా నా వల్లే. ఆ రోజు అనవసరంగా పెళ్ళి అయింది అని అబద్ధం చెప్పాను. లేకపోతే ఇదంతా జరిగేదే కాదు. వాళ్లకు కోపం రావడంలో అర్థం ఉంది అనిపిస్తుంది. మధు, ఎందుకు ఇలా చేశావు? నీ కోసం, నీ ఇష్టం కోసం నీ స్నేహితురాలు చనిపోతే తన కూతురు ఆరాధ్యని ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటాను అన్నా సరే మేం మౌనంగానే ఉన్నాం కదా. అయినా సరే ఇలా ఎలా చేయాలని అనిపించింది అంటూ మధుమతి గారి అమ్మ నన్ను పట్టుకొని ఏడుస్తోంది. ఆ మాట వినగానే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. మధుమతి గారికి ఇంతకు ముందే పెళ్లి కాలేదా? ఆ రోజు కారులో తనకు పెళ్ళయింది అని చెప్పింది. ఆరాధ్య కూడా ఇన్ని రోజులు మధుమతి గారి అమ్మాయి అనుకుంటున్నాను. అంటే తను వాళ్ళ స్నేహితురాలి కూతురా? అది తెలిసిన తర్వాత మధుమతి గారి మీద గౌరవం పెరిగింది. స్నేహితురాలి కూతుర్ని సొంత కూతురులాగా చూసుకుంటుంది.
కానీ అసలు ఇలా తను ఇంటి నుంచి బయటకు రావడానికి కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు తను ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతోందో. మధు, ఒక్కసారి మీ నాన్నగారిని చూడమ్మా. అసలు నీకు జరిగింది బొమ్మల పెళ్ళి అనుకొని మాతో పాటు వచ్చేయమ్మా, మిగతాదంతా మేం చూసుకుంటాం అంటూ కళ్ళ నీళ్లతో వాళ్ళమ్మగారు అడిగారు. నాకేం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. అసలు నేను వాళ్ళు అనుకుంటున్నట్టు తన కూతురు కాదని, నా పేరు సిద్ధు అని చెప్పాలని ఉంది. కానీ చెప్పినా నమ్మరు. పైగా పిచ్చి పట్టింది అనుకుంటారేమో. నేను మౌనంగా తలదించుకున్నాను. సత్యవతి, వదిలేయి. మనల్ని కాదని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది కదా, అసలు ఎలా ఆనందంగా బ్రతుకుతారో నేను చూస్తాను. ఇన్ని రోజులు డబ్బులో పెరిగినా తనకు ఒక్కసారి కడుపు మాడితే తనే పరిగెత్తుకుంటూ వస్తుంది. పద వెళ్దాం అంటూ మధుమతి నాన్నగారు ఆవిడని లాక్కొని వెళ్లారు. అలా వెళ్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో కోపం, ఆవిడ కళ్ళల్లో బాధ రెండూ కలిసి నా మనసును మెలిపెట్టాయి. ఎందుకో తప్పు చేస్తున్నాను అని అనిపిస్తోంది, కానీ ఏదీ నేను అనుకోలేదు. అసలు ఆ రాత్రి హోటల్కి వెళ్ళకపోతే ఇన్ని సమస్యలు వచ్చేవే కాదు. నా మీద నాకే కోపం వచ్చింది. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు అంటూ ఎస్ఐ గారు చెప్పడంతో నేను శ్వేత బయటకు వచ్చాం. వదినా, అసలు ఏం జరుగుతుంది? ఆరాధ్య ఎవరు? తను మీ కూతురు కాదా? ఆ విషయం నాకు కూడా ఇప్పుడే కదా తెలిసింది. ఇప్పుడు తనకు ఏదో ఒకటి చెప్పాలని అనుకున్నాను. అవును శ్వేత, ఆరాధ్య నాకు మీ అన్నయ్యకు పుట్టిన పాప కాదు. తను నా స్నేహితురాలి కూతురు. తను చనిపోతూ పాపను నా చేతిలో పెట్టింది. అప్పటి నుంచి నేను సొంత కూతురులాగా చూసుకుంటున్నాను. మీ అన్నయ్య కూడా తనని అలాగే చూసుకునేవాడు. మరి మీ ఇద్దరికీ పెళ్ళెప్పుడైంది? సరిగ్గా 3 రోజుల క్రితం. మీరు హైదరాబాద్ రావడానికి ఒక్కరోజు ముందే అయింది. పాపను చూసి తను మీ అన్నయ్య కూతురే అనుకున్నారు. నేను కాదని చెప్పలేకపోయాను. సిద్ధు వచ్చాక మొత్తం నిజం చెబుదామని అనుకున్నాను. కానీ ఈలోగానే ఇలా తెలిసిపోయింది. అయినా అంత అకస్మాత్తుగా ఎందుకు పెళ్లి చేసుకున్నారు? మా ఇంట్లో ఒక పెళ్లి సంబంధం చూశారు. ఆలస్యం చేస్తే పెళ్లి కూడా చేసేలా కనిపించారు. అందుకే ఇంకా వేరే దారి లేక ఇలా దొంగతనంగా పారిపోయి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటూ నోటికొచ్చిన అబద్ధం చెప్పేశాను. అవునా? అయినా మిమ్మల్ని పెళ్లి చేసుకున్న రోజే అన్నయ్య కనపడకుండా వెళ్ళిపోయాడంటే మీ వాళ్ళెవరైనా అన్నయ్యని కోపంలో ఏదైనా చేసి ఉంటారంటావా? తనకేమీ కాదు కదా? తనకేమైనా అయితే నేను అమ్మ తట్టుకోలేము అంటూ భయపడుతూ అడిగింది. తన కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. తనని అలా చూస్తుంటే నాకు కూడా కళ్ళు చెమ్మ అయ్యాయి. నేను సిద్ధుగా శ్వేత పక్కన ఉన్నప్పుడు తనతో ప్రతిరోజు గొడవ పడేవాడిని. టీవీ రిమోట్ కోసం, సైకిల్ కోసం, ఇష్టమైన ఆహారం కోసం, ఇంట్లో ఉండే ఊయలలో ముందు ఎవరు కూర్చుంటారు అంటూ, అమ్మ చెప్పే పనులు నువ్వు చెయ్యి అంటే నువ్వు చెయ్యి అంటూ ఇలా ప్రతిదానికి కొట్టుకునేవాళ్ళం. మా గొడవ చూసి అమ్మ కూడా అప్పుడప్పుడు భయపడేది. కానీ ఇప్పుడు నాకేమైనా అవుతుందేమో అని శ్వేత ఏడుస్తూ నా ముందు నిలబడి ఉంటే ఎందుకో మనసంతా ఏదోలా అయింది. తనకు నా మీద ఇంత ప్రేమ ఉందా అని అనిపిస్తుంది. అన్న చెల్లెళ్ళందరూ మాలాగే ఉంటారేమో. దగ్గరుంటే గొడవ పడతాం, దూరం అయితే వాళ్ళని తలుచుకుంటూ బాధపడతాం. వాళ్ళ మీద ప్రేమను అందరి ముందు చూపిస్తాం, కానీ వాళ్లకు మాత్రం చెప్పలేం. బహుశా అన్నా చెల్లెలు ఒకరి మీద ఒకరి ప్రేమని ఎలా చూపించాలో తెలియక ఇలా గొడవ పడుతూ ఆ గొడవల్లోనే ప్రేమను వెతుకుతారేమో అని అనిపిస్తుంది. అయినా తను ఎవరి కోసం అయితే కన్నీరు రాలుస్తుందో ఆ అన్న తనకెదురుగా ఉన్నా సరే నిజం చెప్పలేక నుంచున్నాడు. సిద్ధుకు ఏమీ కాదు, నువ్వు భయపడకు అని తనకు ధైర్యం చెప్పి ప్రేమగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నాను. తర్వాత ఇద్దరం ఇంటికి బయలుదేరాం. మేం గేట్ తీసి లోపలికి అడుగు పెడుతుండగానే హౌస్ ఓనర్ పీతాంబరం మొహం అంతా పళ్ళు చేసుకుని మాకెదురుగా వచ్చాడు. అసలే చిరాకుగా ఉంది. పైగా వీడిని చూస్తుంటే ఇంకా ఎక్కువ అవుతోంది. బాగా ఆలోచిస్తే అసలు నాకు పెళ్ళి అయ్యేలా చేసింది వీడే. వీడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. మొన్న ఇచ్చిన డోస్ సరిపోదు, ఇంకో రౌండ్ వేయాలి అని అనిపించింది. అమ్మాయి మధు, ఈరోజు మీ అదృష్టం బాగుంది. ఏంటంకుల్, కొంపదీసి మీరు ఇల్లు ఖాళీ చేసేసి వేరే చోటుకు వెళ్తున్నారా ఏంటి? ఆ మాటకు వాడి మొహం చూడాలి, మాడిపోయిన అప్పడంలాగా అయింది. అవును, ఆ తల మీద బొప్పేంటంకుల్, కొంపదీసి మీ ఆవిడగాని కొట్టిందా? కావాలనే కిలికాను. నా పక్కన ఉన్న శ్వేత నవ్వు ఆపుకోవడానికి చాలా కష్టం మీద ప్రయత్నించింది. అదంతా మళ్ళీ మాట్లాడదాం, కానీ మీకొక మంచి వార్త. ఏంటంటే మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో తను వచ్చేశాడు. తను ఎవరి గురించి చెప్తున్నాడో అర్థం కాలేదు. అయోమయంగా ఆయన వంక చూశాం.
అదేనమ్మా, నీ భర్త సిద్ధు వచ్చాడు. ఇందాక పోలీసులే తీసుకొని వచ్చి వదిలేసి వెళ్లారు. మేడ మీద ఉన్నాడు, త్వరగా వెళ్ళి చూడండి. అన్నయ్య వచ్చాడా అంటూ శ్వేత ఆనందంగా పరిగెత్తుకుంటూ మేడ మీదకు వెళ్ళింది. నాకు మాత్రం ఆ మాట వినగానే ఆశ్చర్యపడాలో ఆనందపడాలో లేక భయపడాలో అర్థం కాలేదు. మెల్లగా మెట్లెక్కుతూ మేడ మీదకు నడుస్తున్నాను. ఎందుకో నా గుండె వేగం పెరిగింది. సిద్ధు వచ్చాడు అంటే నా రూపం వచ్చింది అని. ఆ రూపం వెనుక ఉన్నది మధుమతినా లేక మరెవరైనానా? మళ్ళీ ఇప్పుడు నా రూపం నాకు తిరిగి వచ్చేదిలా? వాళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అడుగులు తడబడుతుండగా మెల్లగా మేడ మీదకు చేరుకున్నాను. సిద్ధు రూపం అటువైపు తిరిగి ఉంది. తన పక్కన అమ్మ చెల్లి ఉన్నారు. నన్ను చూడగానే, ఇదిగో మధు వచ్చింది, అటు చూడరా అని అమ్మ అనడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. నా జీవితంలో నా రూపం నేను అద్దంలో చూసుకున్నానేమో కానీ ఇలా నిజమైన ఇంకో మనిషి రూపంలో నా కళ్ళ ముందు నిలబడటం అస్సలు నమ్మలేకపోతున్నాను. అలా ఆశ్చర్యంతో ఉండిపోయాను. నా కళ్ళ ముందు ఉన్న సిద్ధు రూపం కూడా అలాంటి షాక్లోనే ఉంది. మెల్లగా తను నా దగ్గరకు వచ్చింది. అమ్మ చెల్లి ఏదో మాట్లాడుతూ మాకు దూరంగా ఉన్నారు. ఇప్పటికీ అక్కడున్నది మధుమతి గారా కాదా అన్నది అనుమానంగానే ఉంది. మీరు మధుమతి గారే కదా అంటూ మెల్లగా తనకు మాత్రమే వినిపించేలా అడిగాను. అవును అంటూ తల ఆడించింది. కాసేపు ఇద్దరం ఎవరి రూపం వాళ్ళు చూసుకున్నాం. నా మెడలో ఉన్న తాళి చూసి తన కళ్ళు పెద్దవయ్యాయి. ఏంటిదంతా? నేనేదో కొన్ని రోజులు స్వేచ్ఛగా తిరుగుదామని నీ రూపం తీసుకుంటే తిరిగి వచ్చేలోగా నాకు పెళ్లి చేసేసావా అంటూ కోపంగా అడిగింది. క్షమించండి మధుమతి గారు, అనుకోకుండా అలా జరిగిపోయింది. అవును, ఒక్క నిమిషం. ఇంతకాలం ఇలా మన రూపాలు అనుకోకుండా తారుమారయ్యాయి అనుకున్నాను. పాపం ఆ దేవుణ్ణి కూడా నిందించాను. కానీ కావాలని మీరే మార్చేశారా? తను చేసిన పనికి నాకు పట్టరానంత కోపం వచ్చింది. తను ఏం సమాధానం చెప్పలేక మౌనంగా తలదించుకుంది. ఇంతలో అమ్మ మా దగ్గరకు వచ్చింది. ఏంటి మధు, మీ పెళ్ళి మొన్ననే జరిగిందంట కదా? ఇందాకే శ్వేత జరిగింది మొత్తం చెప్పింది. సరే, ఇద్దరూ తయారవ్వండి. ఈరోజు రాత్రికి మంచి ముహూర్తం ఉంది. ఈ రాత్రికే మీ శోభనం ఏర్పాట్లు చేస్తాను. ఏంటి, నాతో నాకే శోభనమా? ప్రపంచంలో ఇంతకంటే వింత ఏదైనా ఉంటుందా? ఆ మాట వినగానే ఇద్దరం ఒకేసారి అమ్మ వైపు నోరు తెరిచి షాక్లో ఉండిపోయాం. అసలే మా జీవితం ఇలా ఎలా అయిందా అని ఆలోచిస్తూ ఉండగా ఈరోజు రాత్రికే మీ ఇద్దరికీ శోభనం అని అమ్మ అనగానే ఇద్దరం షాక్ అయ్యి తన వైపు చూసాం. నాతో నాకే శోభనమా? వినడానికే వింతగా ఉంది. వెంటనే నేను కొంచెం సేపటికి తేరుకున్నాను. అత్తయ్య, ఇప్పుడెందుకు అవన్నీ అంటూ తడబడుతూ అన్నాను. ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరిగిపోవాలి. అసలే ఈ ముహూర్తం దాటితే వెంటనే మంచి ముహూర్తాలు లేవు. పైగా నేను శ్వేత రేపు ఊరెళ్ళిపోతాం. అక్కడ పనులన్నీ ఆగిపోయాయి. పెళ్ళేలాగూ మా చేతుల మీద జరగలేదు. కనీసం తర్వాతి కార్యక్రమాలైనా జరిపించని. ముందు నువ్వు లోపలికి రా, నిన్ను రెడీ చేయాలి అంటూ నన్ను లాక్కొని పోయింది. అసలు ఏం జరుగుతోందో అర్థం కాక మధుమతి గారు నా రూపంలో అయోమయంగా అక్కడే నించున్నారు. అమ్మ నన్ను లోపలికి తీసుకుని వెళ్ళి ఓనర్ భార్యని అడిగి ఒక చీర తీసుకొని వచ్చి నాకు ఇచ్చి కట్టుకోమని చెప్పింది. అది ఇస్తున్నప్పుడు ఆవిడ, ఇది మా శోభనం చీర, తర్వాత కట్టిందే లేదు, మళ్ళీ మీ శోభనంకు ఇస్తున్నాను అంటూ సిగ్గుపడుతూ చెప్పింది. ఆవిడ సిగ్గు చూస్తుంటే చచ్చిపోవాలని ఉంది. అప్పటిదాకా నాకు చీర కట్టుకోవడం ఎలాగో కూడా తెలీదు. ఏదో మధుమతి గారి పంజాబీ డ్రెస్సులతో గడిపేస్తున్నాను. కానీ ఇప్పుడు చీర ఎలా కట్టుకోవాలి నాకేం అర్థం కాలేదు. ప్రపంచంలో ఇలాంటి పరిస్థితి ఏ మగాడికి కూడా రాకూడదు. గదిలోకి వెళ్ళి మొబైల్ తీశాను. యూట్యూబ్ ఓపెన్ చేసి చీర ఎలా కట్టుకోవాలి అని టైప్ చేశాను. అందులో చాలా వచ్చాయి. ఒక్కో వీడియోలో ఒక్కోలా చూపించారు. చూస్తుంటే చీర కట్టుకోవడం కంటే సప్త సముద్రాలు ఈదడం సులువు అనిపిస్తుంది. చివరకు ఏదో ఒక వీడియో చూసి అందులో ఉన్నట్టు ప్రయత్నించి ఎలాగోలా కట్టుకున్నాను. తర్వాత అమ్మ శ్వేత లోపలికి వచ్చారు. అమ్మ నన్ను చూసి ఆశ్చర్యపోయింది. శ్వేత అయితే గట్టిగా నవ్వేసింది. ఏంటమ్మా, చీర కట్టుకో అంటే చుట్టుకున్నావేంటి? నాకు ఎలా కట్టుకోవాలో సరిగా రాదత్తయ్యా అంటూ అమాయకంగా చెప్పాను. సరే ఇట్రా అంటూ అమ్మే నాకు చీర కట్టింది. పద్ధతిగా గోడ కట్టినట్టు కడుతోంది. చిన్నప్పుడు నాకు తలదువ్వి పౌడర్ కొట్టి షర్టు ప్యాంటు వేసింది గుర్తొచ్చింది. ఇన్ని రోజులు అమ్మాయిలు చీరలో అందంగా ఉన్నారు అని అనుకోవడమే కానీ దాని వెనుక ఇంత కష్టం ఉందని అనుకోలేదు.
నా మెడలో నగలు వేసి, పువ్వులు పెట్టి, లిప్స్టిక్ వేసి, మేకప్ చేసి అలా మొత్తం 3-4 గంటల పాటు అందరూ కలిసి నన్ను అందంగా తయారు చేశారు. నా జీవితంలో నా మొహానికి పౌడర్ కూడా సరిగా కొట్టని నేను ఇలా ఇంతసేపు కూర్చొని తయారవుతానని కలలో కూడా అనుకోలేదు. ఒక్కసారి అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మధుమతి గారు నిజంగా చాలా అందంగా ఉంటారు. నన్ను నేను చూస్తూ ఉండగానే ఆవిడ మీద ప్రేమ పెరిగిపోతుంది. అదేంటో. అప్పటికే అమ్మ హౌస్ ఓనర్కి, పీతాంబరానికి చెప్పి పళ్ళు, పువ్వులు తెప్పించింది. ఓనర్, ఆయన భార్య కలిసి బెడ్రూమ్ అంతా అందంగా అలంకరించారు. చూస్తూ ఉండగానే రాత్రి అయింది. నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నా రూపంతో నాకే శోభనం అంటుంటే వినడానికే విడ్డూరంగా ఉంది. బహుశా ఇప్పుడు మధుమతి గారు కూడా అలాగే అనుకుంటున్నారేమో. తెలియకుండానే భయంతో చెమటలు పట్టేస్తున్నాయి. నన్ను చూసి ఓనర్ వాళ్ళ వైఫు గదిలోకి కూడా వెళ్లకుండానే భయపడితే ఎలా అమ్మాయి అని వేళాకోళం ఆడింది. అది విని అందరూ నవ్వారు. కానీ నా భయానికి కారణం తెలిస్తే వీళ్ళందరికీ గుండె ఆగిపోతుందేమో. నా చేతిలోకి పాల గ్లాస్ ఇచ్చి మెల్లగా తీసుకుని వెళ్తున్నారు. సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్లు చూసి నా శోభనం ఎంత గొప్పగా ఉండాలని ఊహించుకున్నాను. వెన్నెల వెలుగుల్లో మెత్తని పరుపు, దూరంగా పారే సెలయేరు సవ్వడి, కవ్వించే చల్లగాలి, నా దగ్గరగా తను, ఇద్దరి మధ్య తెలియని బిడియం. అది కరుగుతూ మా మధ్య దూరం తరుగుతూ ఒక్కటయ్యే అపురూప క్షణం. కానీ చివరకు నేనే ఇలా పాల గ్లాస్ పట్టుకుని లోపలికి వెళ్తా అని అస్సలు అనుకోలేదు. దేవుడా, నీకు వినోదం కోసం నా బ్రతికే దొరికిందా అని మనసులోనే అనుకున్నాను. లోపలికి వెళ్తుంటే నా పరిస్థితికి అద్దం పడుతూ హౌస్ ఓనర్ పాట కూడా పెట్టాడు. వాడిని చూస్తుంటేనే చంపేయాలని ఉంది. ఇది తొలి రాత్రి, కదలని రాత్రి. నిజంగా ఇది నాకు తొలి రాత్రే. ఎందుకంటే ఇప్పటిదాకా నా రూపంలో పడుకున్నాను, కానీ నా రూపంతో కలిసి పడుకోవడం ఇదే మొదటిసారి. ఇంతలో అందరూ కలిసి నన్ను గదిలోకి తోసి తలుపు వేసేశారు. నా రూపం నేనే చూసుకోవడానికి భయమో సిగ్గో తెలియదు, కానీ మౌనంగా తలదించుకొని ఉన్నాను. ఎంతసేపటికి అలికిడి లేకపోతే మెల్లగా తలెత్తాను. చూస్తే ఎదురుగా మంచం మీద నా రూపంలో ఉన్న మధుమతి గారు కోపంగా నా వంకే చూస్తున్నారు. కోపంగా ఉన్న నా రూపం ఇంత దరిద్రంగా ఉంటుందా అనిపించింది. బహుశా కోపంగా ఉన్నప్పుడు అద్దంలో చూసుకుంటే ఎవరి మొహం వాళ్ళు చూడలేక వెంటనే కోపం కరిగిపోతుందేమో. సరే అని మెల్లగా నేను కూడా మంచం దగ్గరకు వెళ్ళాను. అసలు ఎందుకు ఇలా చేశావు అంటూ నన్ను ప్రశ్నించారు. ఆ మాట ముందు నేను అడగాలి. అసలు నా జీవితం ఇలా చేసింది మీరే. ఎందుకు ఇలా మన బ్రతుకులు మార్చేశారు? పెళ్లి చేసుకుంటాను అని ఆశ పెట్టి హోటల్కి తీసుకెళ్ళి నా రూపమే నాకు కాకుండా చేశారు. నా మాటకు ఆవిడ కొంచెం తడబడింది. ఒక స్వామీజీ నాకు మంత్రం చెప్పాడు. అది పనిచేస్తుందో లేదో అని నీ మీద టెస్ట్ చేశాను. పని చేయదు అని అనుకున్నాను. ఇలా అవుతుందని అనుకోలేదు. ఆ మాటకు నాకు పిచ్చి కోపం వచ్చింది. నేనేమైనా మనిషి అనుకున్నారా, లేక పశువు అనుకున్నారా? మీ ప్రయోగం కోసం నా బ్రతుకుని ఇలా చిందరవందర చేస్తారా? నేను చేసిన దానికే నీకు ఇంత కోపం ఉంటే మరి నీ వల్ల నేను చాలా సంవత్సరాల నుండి నా స్వేచ్ఛను కోల్పోయాను. దానికేమంటావు? నా వల్ల మీరు స్వేచ్ఛను కోల్పోయారా? మీరేమంటున్నారో అర్థం కావడం లేదు అంటూ అయోమయంగా అడిగాను. ఇంకా గుర్తు రాలేదా సిద్ధు? సరిగ్గా 6 సంవత్సరాల క్రితం నేను అప్పుడే బీటెక్లో జాయిన్ అయ్యాను. మా ఇంట్లో మా నాన్నకు ఎక్కడ నేను కొంతమంది అమ్మాయిల్లాగా ప్రేమలో పడతానో అనే భయంతో కారులో డ్రైవర్ని పెట్టి పంపించేవారు. నాకేమో నా స్నేహితులతో ఆనందంగా కాలేజ్ బస్సులో రావాలి అని ఉండేది. వాళ్ళతో కలిసి అల్లరి చేయాలని ఉండేది. దానికోసం మా బామ్మతో కలిసి పోరాడి మరి కాలేజ్ బస్సులో వెళ్ళడానికి ఒప్పించాను. ఆ తర్వాత నా జీవితంలో మొదటిసారి రోజులు కొంచెం సంతోషంగా గడిచేవి. కానీ ఒకరోజు ఎక్కడి నుంచి వచ్చావో తెలీదు, నేరుగా నా దగ్గరకు వచ్చి నాకు నువ్వు పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ చెప్పావు. నా దురదృష్టం కొద్దీ అప్పుడే ఏదో పని మీద అటు వెళ్తున్న నాన్న అది చూశాడు. అంతే. నిజాలు ఏంటి అని కూడా అడగలేదు. నన్ను ఆ కాలేజ్ మాన్పించి లేడీస్ కాలేజ్లో వేయించారు. అది కూడా స్ట్రిక్ట్ కాలేజ్. ఒక్క క్లాస్ తప్పించినా ఇంటికి ఫోన్ చేసేవారు. అయినా ఆ సంఘటనతో నాన్నకు నా మీద నమ్మకం తగ్గింది. నువ్వెవరో నాకు తెలీదు అని చెప్పినా సరే వినలేదు. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆంక్షలే. నా జీవితం మొత్తం తలకిందులు చేశావు. అలాంటి నిన్ను ఎలా మర్చిపోతాననుకున్నావు? నా చదువు అయిపోయిన తర్వాత ఒకసారి అనుకోకుండా నిన్ను చూశాను. నువ్వు చేసింది మొత్తం గుర్తొచ్చింది. నా సమయం కోసం వేచి చూశాను. సరిగ్గా ఆ స్వామీజీ మంత్రం చెప్పినప్పుడు నా కళ్ళ ముందు నువ్వే మెదిలావు.
ఆడపిల్లకు ప్రతిరోజు ప్రతి చోట ఏవో ఒక బాధలు. ఇంట్లో ఎలాగో అమ్మాయి అని చెప్పి చులకనగా చూస్తారు. రోడ్డు మీదకు వచ్చామంటే చాలు అదేదో ఆడపిల్ల పబ్లిక్ ప్రాపర్టీలాగా కామంతో చూసే కొన్ని వేల కళ్ళు. వీటికి తోడు ఇంట్లో వాళ్లకు మన మీద నమ్మకం లేకుండా స్వేచ్ఛ ఇవ్వకపోతే ఎలా ఉంటుందో నీకు తెలియచెప్పాలి అనుకున్నాను. అందుకే ఇలా చేశాను. తను చెప్పడం ఆపిన తర్వాత నాకు తెలియకుండానే ఒకరి జీవితానికి ఇంత నష్టం చేశానా అని నా మీద నాకే కోపం వచ్చింది. గుండె బరువెక్కింది. నిజమే, ఈ 4 రోజుల్లోనే చాలా నేర్చుకున్నాను. నా వల్ల తను పడిన కష్టం చూస్తుంటే బాధేస్తుంది. మధుమతి గారు, నిజంగా నా వల్ల జరిగిన తప్పుకు నన్ను క్షమించండి. కానీ ఆ రోజు నేను కావాలని చేయలేదు. అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే నాకు కారణంతో పని లేదు. ఎందుకు చేసినా సరే నాకు మాత్రం నష్టమే జరిగింది. నేను ఇన్ని సంవత్సరాలు కోల్పోయిన ఆనందాలు, సంతోషాలు తెచ్చి ఇవ్వగలవా? తన ప్రశ్నకు నా దగ్గర సమాధానమే లేదు. మౌనంగా తలదించుకున్నాను. అసలే నీ మీద పీకల దాకా కోపంగా ఉన్నాను. అలాంటిది ఇప్పుడు నాకు నీతోనే పెళ్లి చేశావు. నేను ఇక్కడికి కేవలం ఆరాధ్యం చూడడానికి వచ్చాను. చూశాను. రేపు తనని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాను. తర్వాత నీ బ్రతుకు నీది. నీతో నాకు సంబంధం లేదు. తను ఆ మాట అనగానే ఒక్కసారిగా నా గొంతు తడి ఆరిపోయింది. ఇప్పుడు నేను మధు రూపంలో ఉన్నాను. తన పాటికి తను వెళ్ళిపోతే నేనెలా బ్రతకాలి? నా చెల్లెలకి పెళ్ళి ఆగిపోతుంది. అమ్మతో ఉండలేను. అలా అని మధుమతి గారి ఇంటికి కూడా వెళ్ళలేను. ఇప్పుడెలా తనని ఆపాలి? అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. సరే వెళ్ళిపోదురు, కానీ వెళ్లే ముందు నేను చెప్పేది కూడా వినండి. ఆరాధ్య ఇప్పుడు మధుమతి రూపానికి దగ్గరైంది. ఇందాక చూశారు కదా, తనని ఎత్తుకోవడానికి వెళ్తేనే ఎలా ఏడుస్తుందో. మరి తనని ఎలా చూసుకుంటారు? ఇప్పటిదాకా డబ్బులో పెరిగిన మీరు ఇప్పుడు బయటకొచ్చి ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నారు? పాపని ఎలా పోషిద్దామని అనుకుంటున్నారు? పోనీ అది వదిలేద్దాం. మన ఇద్దరికీ పెళ్ళయింది అని అందరికీ తెలుసు. ఇప్పుడు నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోతే పోలీస్ కేసు అవుతుంది. జైల్లో చిప్పకూడు తినాలి. సామాజిక స్వేచ్ఛ కాదు కదా, వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఉండదు. నా మాటలకు తను ఆలోచనలో పడింది. అప్పటిదాకా తన మొహంలో లేని భయం కనిపించింది. అలా కాకుండా ఇద్దరం సంతోషంగా ఉండాలంటే నా దగ్గర ఒక మార్గం ఉంది. నేను అలా చెప్పగానే తను ఏంటి అని ఆతృతగా అడిగింది. ముందు మన రూపాలు తిరిగి మార్చుకుందాం. ఎలాగూ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ ఇంట్లోకి రానివ్వరు. ఆస్తిలో మీకు రావాల్సిన వాటా కోసం అడగండి. ఒకవేళ అది వస్తే అప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు. నేను మళ్ళీ మీ జీవితంలోకి రాను. అంతా బాగుంది. ఒకటి మర్చిపోయావు. మళ్ళీ నన్ను ఎవరు నీ భార్య అని అనకూడదు. అంటే మనం లీగల్గా విడాకులు తీసుకుందాం. తను ఆ మాట అన్నప్పుడు ఎందుకో మనసంతా బాధేసింది. తను నాకు నిజమైన భార్య కాకపోవచ్చు, కానీ ఎందుకో ఈ కొద్ది రోజుల్లోనే తెలియకుండానే తనని ప్రేమించాను. అయినా పెళ్లి కాకుండా విడాకులు తీసుకోబోయే మొదటి జంట మేమేనేమో. సరే, అలాగే చేద్దాం. ఇప్పుడు ముందు మనం ఎలా మళ్ళీ మారాలో చెప్పండి. ఆ స్వామీజీ ఒక మంత్రం చెప్పాడు. అది సరిగ్గా 12 గంటలకు నీ చెవిలో చెప్తే రూపాలు మారిపోతాయి. ఇంతకీ ఏంటా మంత్రం? ఓం హ్రీం శ్రీం క్లీం పుంలింగ్ ద్రాం ధ్రీం ద్రౌం స్త్రీలింగ్ శ్రింగ్ హ్రింగ్ క్లింగ్ వినిమయ కాట్ కీట్ కోట్ ఆవాహయామి. ఏంటండి, మంత్రం చెప్తున్నారా లేక నా మీద ఏదైనా చేతబడి చేస్తున్నారా? ఆ మాటకు నా వైపు కోపంగా చూశారు. నేను వెంటనే మౌనంగా తలదించుకున్నాను. ఒకసారి టైం చూశాను. 10 గంటలైంది. ఇంకా 2 గంటలు ఎదురు చూడాలి. నా మెడలో వేసిన నగలు, కట్టుకున్న చీర వేడికి చిరాకుగా ఉంది. ఒక 10 కేజీల బరువు మోసినట్టు ఉంది. కాసేపటికే నాకు ఇలా ఉంటే ఈ ఆడవాళ్ళు ఫంక్షన్స్లో అంతసేపు ఎలా వేసుకొని కూర్చుంటారో ఏంటో అనిపించింది. పైగా ఇంత చిరాకులో కూడా నవ్వుతూ ఉండాలి. మెల్లగా నగలన్నీ తీసేశాను. చీర విప్పుదామని బయట తీశాను. మధుమతి గారు గట్టిగా అరిచారు. ఏంటి నువ్వు చేసేది అని కళ్ళు మూసుకున్నారు. అంటే వేడిగా ఉందని. వేడిగా ఉంటే మాత్రం నా ముందే బట్టలు విప్పేస్తావా? సిగ్గులేదా నీకు? క్షమించండి అని ఆగిపోయాను. అయినా నాకు అర్థం కానిది ఏంటంటే తన ముందు తన రూపమే బట్టలు విప్పడానికి సిగ్గెందుకో. ఏంటో ఈ మధుమతి గారిని అర్థం చేసుకోవడం బహు కష్టంగా ఉంది. ఎందుకొచ్చింది? ఇంకాసేపు ఆగితే నా రూపం నాకొస్తుంది. ఎంచక్కా లుంగి కట్టుకొని ఫ్రీగా పడుకోవచ్చు అనుకున్నాను. సరే, నాకు నిద్రొస్తుంది. 12 అయిన తర్వాత లేపో అని పడుకున్నారు. అప్పటిదాకా ఏం చేయాలో అర్థం కాలేదు.
కాసేపు మొబైల్లో ఏదో పాత సినిమా చూస్తూ గడిపేశాను. ఇంతలో ఫోన్ ఛార్జింగ్ అయిపోతే దాన్ని పక్కన పెట్టాను. అప్పుడే ఒక్కసారి నాకెదురుగా ఉన్న అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. మధుమతి గారి రూపం చాలా అందంగా అనిపించింది. ఈ 3 రోజులు నాకు జీవితం మొత్తం గుర్తుండేలా పాఠాలు నేర్పింది ఈ రూపమే. ఈరోజు మేం మళ్ళీ మామూలుగా మారిపోయాక తను జీవితం మొత్తం నా దగ్గర ఉంటే బాగుంటుంది అనిపించింది. అద్దంలో తన రూపం చూస్తుంటే ముద్దొస్తోంది. మెల్లగా అద్దం దగ్గరికి వెళ్ళి నన్ను నేను ముద్దు పెట్టుకున్నాను. ఎలా అయినా సరే తనకు నా మీద ఉన్న ద్వేషాన్ని ప్రేమగా మార్చుకోవాలని అనుకున్నాను. ఇంతలో టైం 11:55 అయినట్టు మొబైల్లో అలారం మోగింది. వెంటనే వెళ్ళి మధుమతి గారిని నిద్రలేపాను. తను కూడా లేచి కూర్చున్నారు. ఇద్దరం 12 ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాం. 3, 2, 1 12 AM. వెంటనే మధుమతి గారు నా చెవిలో ఆ మంత్రం చదివారు. ఇద్దరం కాసేపు కళ్ళు మూసుకున్నాం. ఈ పాటికి మా నిజం రూపాలకు మారిపోయి ఉంటామని కళ్ళు తెరిచి చూశాం. కానీ అలా ఏం జరగలేదు. ఏంటండి అలాగే ఉన్నాం? కొంపదీసి తప్పు మంత్రం చెప్పారా? లేదు, సరైన మంత్రమే. ఆ రోజు ఆ మంత్రం చెప్పగానే పెద్ద వెలుగు ఒకటి వచ్చింది. పోనీ ఒకసారి నువ్వు నా చెవిలో ఆ మంత్రం చెప్పు అని అన్నారు. సరే అని అలాగే చేశాను. చెప్పి ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాం. ఈసారి వెలుగు రావడం కాదు, కరెంటు పోయింది. మొబైల్ టార్చ్ లైట్లో ఇద్దరం ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. ఇద్దరి మొహాల్లోనూ ఒకటే టెన్షన్. ఈ మంత్రం ఎందుకో పని చేయలేదు. కొంపదీసి ఎక్స్పైర్ డేట్ అయిపోయిందా? ఓరి దేవుడా, జీవితాంతం నేను ఇలా ఉండాల్సిందేనా? సరిగ్గా ఆ సమయంలోనే ఫోన్ వచ్చింది. ఎవరా అని లిఫ్ట్ చేశాను. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, ఉంటే ప్రతిరోజు సత్తావే. ఈ పాటను మీ కాలర్ ట్యూన్గా పెట్టుకోవాలంటే 1 నొక్కండి. నేను ఉన్న పరిస్థితిలో 1 కాదే, నిప్పీక నొక్కాలి. సరిగ్గా 12 గంటలకు ఇద్దరం ఒకరి చెవిలో ఒకరు ఆ స్వామీజీ చెప్పిన మంత్రం చదివాము. కానీ రూపాలు మాత్రం మారలేదు. నాలో ఆందోళన మొదలైంది. ఎందుకు ఇలా జరిగింది? ఏంటి మధుమతి గారు, మనం ఇంకా ఇలాగే ఉన్నాం? కొంపదీసి మంత్రం గుర్తులేదా, లేక అదేమైనా ఎక్స్పైర్ అయిపోయిందా? మంత్రం అయితే అదే, కానీ ఎందుకు పని చేయలేదో అర్థం కాలేదు. అయినా అదేమైనా షాప్లో అమ్మే వస్తువా ఎక్స్పైర్ అయిపోవడానికి? మరెలా ఇప్పుడు? ఏముంది, రేపు ఉదయం ఆ స్వామీజీ దగ్గరకు వెళ్దాం. ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు. ఈరోజు ఎలా అయినా నా రూపం నాకు వస్తుందని ఆశపడ్డాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. సరే, ఇంకేం చేస్తాం అని మౌనంగా ఉండిపోయాను. మధుమతి గారు మాత్రం ఇవేమీ పట్టనట్టు ప్రశాంతంగా పడుకోవడానికి సిద్ధమయ్యారు. మధుమతి గారు, నాకొక సాయం చేస్తారా? ఏంటది అన్నట్టు నా వైపు చూశారు. మీరు ఇప్పుడు సిద్ధు రూపంలో ఉన్నారు కాబట్టి మా అమ్మ మిమ్మల్ని కొడుకుగా అనుకుంటుంది. రేపు అమ్మ శ్వేత పెళ్లి సంబంధం ఒకటి చూపిస్తారు. మీరు వెంటనే నాకు ఆ సంబంధం ఇష్టం లేదు, నాకు తెలిసిన వేరే స్నేహితుడు ఉన్నాడు, చాలా మంచివాడు, పైగా కుటుంబం కూడా మంచిది, తనకి శ్వేత మంచి జోడి, 1 వారంలో ఊరికి వచ్చి అన్ని విషయాలు మాట్లాడతాను అని చెప్పండి చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. నీ మీద నాకు చాలా కోపంగా ఉన్నా సరే అమ్మాయి పెళ్ళి అంటున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను అని అంది. ఆ మాటతో నాకు కొంచెం ధైర్యం వచ్చింది. తర్వాత ఆవిడ పడుకున్నారు. అసలు నా జీవితం ఎటు వెళ్తోందో ఏమవుతోందో అర్థం కావడం లేదు. నేనంటే ఇష్టం లేని మధుమతి గారి రూపంలో ఇరుక్కున్నాను. ఇప్పుడెలా బయటపడాలో అలా ఆలోచిస్తూ ఎప్పటికో పడుకున్నాను. ఉదయం తలుపులు కొడుతున్నట్టు శబ్దమైతే ఉలిక్కిపడి లేచాను. టైం చూస్తే 7 అయింది. వెళ్ళి తలుపు తీయబోయాను. అప్పుడే ఒకటి గుర్తొచ్చింది. పక్కన పెట్టిన పూలు అన్నీ బెడ్ మీద అక్కడక్కడా చల్లాను. నా బొట్టు చెరిపేసుకున్నాను. జుట్టంతా చిందరవందరగా చేసుకున్నాను. ప్రపంచంలో ఏ మగాడికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. నన్ను చూస్తుంటే నాకే జాలేస్తోంది. ఒక్కసారి అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. అంతా సరిగ్గానే అనిపించింది. అదేదో సినిమాలో చూపించినట్టు మూతిని అష్టవంకర్లు తిప్పుతూ కాలు నేలకు రుద్దుతూ మెల్లగా తలుపు తీశాను. ఎవరో సిగ్గుపడుతుంటే చూడటమే కానీ నేను సిగ్గుపడటం చూస్తుంటే నాకే సిగ్గుతో చచ్చిపోవాలని ఉంది. వేడినీళ్ళు పెట్టాను, వెళ్ళి స్నానం చేయమ్మా. సరే అత్తయ్య అని వేగంగా బాత్రూంలోకి వెళ్ళిపోయాను. స్నానం చేశాక అందరం కలిసి టిఫిన్ తింటుండగా నేను ఊహించినట్లుగానే అమ్మ మధుమతి గారిని శ్వేత పెళ్లి గురించి అడిగింది. ఆవిడ నేను చెప్పమన్నట్టుగానే చెప్పారు. ముందు కాసేపు ఆలోచించిన తర్వాత కాసేపటికి అమ్మ నవ్వుతూనే సరే అంది. శ్వేత కళ్ళతోనే నాకు థ్యాంక్స్ అన్నట్టుగా సైగ చేసింది. అందరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. కానీ నా గుండెలో మాత్రం తెలియని భయం.
ఇప్పుడు తన పెళ్లికి కావాల్సిన కట్నం ఇవ్వడానికి డబ్బులు ఎలా అని. కానీ దాన్ని బయటకు కనపడనీయకుండా చిరునవ్వు అనే రంగు పులుముకున్నాను. కాసేపటికి అమ్మ చెల్లి ఊరికి బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ అమ్మ నన్ను పక్కకు పిలిచింది. మధు, సిద్ధు ఒట్టి అమాయకుడు. ఆకలేసినా సరే నోరు తెరిచి అడగలేడు. సహనం ఎక్కువే, అప్పుడప్పుడు కోపం కూడా. నువ్వే తనని జాగ్రత్తగా చూసుకో. ఆడదానికి ఎప్పుడూ భర్త మొదటి బిడ్డ లాంటివాడు. అల్లరి చేస్తారు, ఆవేశపడతారు, అరుస్తారు. మనమే ప్రేమగా లాలించి బుజ్జగించి మంచి దారిలో పెట్టుకోవాలి. అయినా ఇవన్నీ నీకు తెలియందా? ఏదో చెప్పాలనిపించి చెప్పాను. అమ్మ నా గురించి నాకే చెప్తుంటే ఎందుకో తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చాను. ఎందుకమ్మా ఏడుపు? అక్కడ పనులు అయిపోగానే వచ్చేస్తా కదా అంటూ నాకు ధైర్యం చెప్పి కాసేపటికి వాళ్ళు ఊరెళ్ళిపోయారు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.